నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన జగన్నాథ ఇందూరు నగరంలో కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కంటేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా జరిగింది. శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నుంచి ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద ప్రభురాయ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అసిస్టెంట్ కమిషనర్ రాజా వెంకటరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే కమాన్, రైల్వే స్టేషన్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్ మీదుగా విజయలక్ష్మి గార్డెన్ చేరుకుంది. ఈ రథయాత్ర కొనసాగిన దారి పొడవునా భజనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ కర్ర వెంకట శివకుమార్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాదాసు స్వామి యాదవ్, ఇస్కాన్ అంతర్జాతీయ ఉపన్యాసకులు ప్రణవానంద దాసు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీ శక్తినంతా ధారపోసి గట్టిగా జగన్నాథ స్వామికి 50% వినిపించింది. స్వామి వారి యొక్క రథోత్సవంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి భగవంతుడు పూరీని వదిలేసి, జగన్నాథ క్షేత్రాన్ని వదిలేసి నిజామాబాద్కి వచ్చారు. ఎంత సుందరమైన అవకాశం ఇది. ఎంతో మంది పూరి వెళ్ళలేకపోయారు. పూరికి వెళ్ళినా సరే లక్షలాది మందితో చాలా కష్టమైపోయేది మనకి జగన్నాథుడిని చూడటము, జగన్నాథుడి యొక్క రథాన్ని లాగటము అని. పూరి జగన్నాథ స్వామి రథయాత్రకి పాలు పంచుకోవడానికి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్క భక్త మహాశయులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు. ఇప్పటిదాకా మనం ఎంత అదృష్టవంతులో స్వామీజీ గారు చెప్పారు. పూరి జగన్నాథ స్వామి వారి ఈ యొక్క రథయాత్రలో మనం పాలు పంచుకోవడం. ఈయన జగన్నాథుడు, మనం ఉన్న ఈ జగత్తుకి అన్నిటికీ నాథుడు. అటువంటి స్వామి వారికి రథాన్ని మనం లాగుతున్నాం అంటే లాగే అవకాశం మనందరికీ స్వామి వారు ఇచ్చారు. జగాన్ని నడిపించే స్వామి వారికి రథం మనం నడిపితే కలుగుతుందా?
జగత్తు మనకి సేవాభావంతో మన భక్తి ఉడతా భక్తిగా మనం సాగుతున్నాం. ఆ అవకాశం ఇచ్చిన పేరున శుభాభినందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోషయ్య జయంతిని నిర్వహించారు. వారి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకను నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్గా వ్యవహరించిన కొనిజేటి రోషయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు. రోషయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, కలెక్టర్ ఏఓ ప్రశాంత్, ఇతర అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సైనికుల వెన్నులో చలి పుట్టించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పలువురు నివాళులర్పించారు. తాను ప్రాణాలు విడిచే ముందు సైతం వందే మాతరం అని నినాదించి ప్రాణాలు విడిచిపెట్టిన పోరాట యోధుడని తెలిపారు. వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని కోటగల్లీలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, మన్యం వీరుడు, పోరాట యోధుడు, స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. అనేక మందిని యుద్ధంలో నడిపించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా గేరెల్లా పోరాట మార్గాన్ని ఎంచుకొని దెబ్బకు దెబ్బ అనే విధంగా ఆయుధాలను సమకూర్చి స్వతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మహోన్నతమైన వ్యక్తి అల్లూరి అని నివాళులర్పించారు. తాను చివరిగా చనిపోయే ముందు వందే మాతరమని నినాదించి ప్రాణాలు విడిచిపెట్టిన పోరాట యోధుడని తెలిపారు. వారి ఆశయాలను సాధించే దిశగా మనమందరం ముందుకు వెళ్లాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో విగ్రహ వ్యవస్థాపక సభ్యుడు డి సుదర్శన్ రావు, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, అంజలి, రాజు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వీరుడు అల్లూరి సీతారామ జయంతి సందర్భంగా ఇవాళ నగరంలో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని పూలమాల వేస్తూ ఇవాళ న్యాయవాదులు నివాళులు అర్పించారు. అయితే అల్లూరి సీతారామ జయంతి సందర్భంగా న్యాయవాది పరిషత్ తరఫు నుంచి ఇవాళ న్యాయవాదులు నివాళులు అర్పిస్తూ అల్లూరి సీతారామరాజు ఏదైతే మన్యమేరుడిగా ఉంటూ ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి ఇవాళ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడిగా ఇవాళ అందరం మనం గుర్తించే అవసరం ఉంది. గెరిల్లా యుద్ధం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించాలా, ఏదైతే బ్రిటిష్ వారిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ ఏకం చేస్తూ ఇవాళ దేశ స్వాతంత్రం కోసం దేశ భక్తితో ఇవాళ పోరాటం చేసి ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగింది. ఏదైతే అల్లూరి సీతారామ ఆశయాలు ఉన్నాయో దేశభక్తి ఇవాళ దేశం కోసం ఆయన పాటుపడిన ఆశయాన్ని వాళ్ళందరూ మనం అందరం ముందుకు తీసుకోవాల్సి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న తెలిపారు. ఈ సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ఉపాధి కూలీలు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని కిసాన్ నగర్ సీజే బీడీ కంపెనీలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాల నుంచి మోదీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు రోజువారీ కూలీ చెల్లిస్తూ సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ నిరసించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండి నజీర్, తూర్పాటి శ్రీనివాస్, నిమ్మల నిఖిల్,
రాజేశ్వర్, శ్రీనివాస్, ఫయాజ్, గౌరీశంకర్, ప్రకాష్, రాజ్ కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు సేవ చేయడమా లేకపోతే యజమానులకు సేవ చేయడమా మన ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ ఆలోచించాలా. ఇవాళ 47 కోట్ల మంది కార్మికులకు 44 చట్టాలు ఉంటే ఆ చట్టాలతోని కనీసం 7 కోట్ల మందికి ఎంతో కొంత తులసోపత్రం అమలవుతున్నటువంటి దశలో వాటిని కూడా రద్దు చేసేసి 15 చట్టాలను అసలు పనికి రాకుండా చేసి మిగతా చట్టాలను 4 కోట్లుగా చేసి 4 కోట్ల ద్వారా ఇవాళ యజమానులకు లాభాలు చేసే పద్ధతే తప్ప కార్మికులకు ఎటువంటి లాభం లేదు. కాబట్టి ఈ 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులు రాజీనామా చేస్తే వాళ్ళందరికీ 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనాల చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కళ్లకు వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తే 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని, అదే రకంగా సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడం చాలా విచారదగ్గ అంశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ నీటి పన్ను వసూళ్లపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో విచారణ చేపట్టారు. నీటి పన్నుపై వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ నీటి పన్ను వసూళ్లపై విచారణ చేపట్టారు. నీటి పన్ను వసూలు చేయడానికి గల కారణాలను మిషన్ భగీరథ పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎంత మేరకు నీళ్లు సరఫరా అవుతున్నాయని, పంచాయతీ బోర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే వివరాలపై ఆరా తీశారు. మిషన్ భగీరథ నీరు సగం ట్యాంకు కూడా నిండడం లేదని అధికారులు బదులిచ్చారు. పంచాయతీ బోర్లు ప్రారంభించకపోతే నీరివ్వలేమని చెప్పారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో నీటి స్టేటస్ పన్ను వసూల ఆరోపణలపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. నీటి పన్ను 50 రూపాయలు తీసుకుంటున్న విషయం వాస్తవమే అన్నారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని, అక్కడి నుంచి పంచాయతీరాజ్ కమిషనర్కు వెళ్తుందని చెప్పారు. ఈ క్లీనింగ్ సెక్షన్ కోసము, పౌడర్ కోసము, దోమల కోసము మారుతున్నామని చెప్పి మీకు చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ అవేర్నెస్ లేదు కదా, ప్రెస్ మీట్లకు అవేర్నెస్ లేదు, ఎవరికి లేదు అవేర్నెస్. ఒక్కొక్కరు 3,000 4,000 ఎట్లా కడతారు? ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం
ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యుత్ వినియోగదారులకు సమస్యలు తలెత్తితే CGRFలో ఫిర్యాదు చేయాలని ఫోరం చైర్మన్ ఎరికల నారాయణ తెలిపారు. సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించకపోతే అధికారులు వినియోగదారులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. CGRF చైర్మన్ ఎరుకల నారాయణ ఆధ్వర్యంలో భీమ్గల్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ TJNPDCL పరిధిలో గల నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, KB, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపమున్నా ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సర్వీస్ కనెక్షన్ నంబర్, పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. లేదంటే 1912 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదు చేయడానికై ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదని అన్నారు. భీమ్గల్ సబ్ డివిజన్లో 4 వినియోగదారులు ఫిర్యాదు చేయగా వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వినియోగదారుల సేవ టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కిషన్, ఆర్మూర్ DEE రాజేశ్వర్, భీమ్గల్ ADE వినోద్, AEలు సత్యప్రసాద్, గవస్కర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ నవే డేస్ ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం, అన్ని మీడియాలలో వస్తున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా రైతాంగమైన కానీ మిగతా కన్సూమర్సే కానీ వాళ్ళ ఓన్గా ఏది కూడా పనులు చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయండి. ఒక 2-5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ వాళ్ళతోనే చేయించుకుంటే వాళ్ళు పక్కా మెథడ్స్తోని వాళ్ళు స్టాండర్డ్గా చేసేసి మీకు ఆ పనులు అప్పచేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైతాంగం ఎవరైనా కానీ తెలిసి తెలియని విజ్ఞానంతో నేను చేసుకుంటా, నాకు ఒక అర్ధగంట సేఫ్ అవుతుంది అని ఒకవేళ ముందుకు పోతే ఏమైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగేసి ప్రాణం పోతే వాళ్ళ కుటుంబం అంతా విధిన పడతారు. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా లాస్. కాబట్టి 2 రకాలుగా మనం వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మెయిన్గా రైతాంగం అయితే ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ప్రతి సెక్షన్ ఆఫీసు, సబ్ డివిజన్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, తర్వాత ERO ఆఫీసు, సబ్ స్టేషన్లో కూడా ప్రతి గోడల మీద వాళ్ళ సెల్ నెంబర్స్ అన్ని, స్టాఫ్ సెల్ నెంబర్స్ అన్నీ రాపించాం. అదేవిధంగా సిటిజన్ చార్టు రాయించాం. అదేవిధంగా అది యాంటీ కరప్షన్ అలాంటివి కూడా పెట్టించాం. కాబట్టి ఇవన్నిటిని మనం వాడుకోవాలి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో రైతు కమిషన్ సభ్యులు పర్యటించారు. ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఆయన పండిస్తున్న కూరగాయల సాగును చూసి సంతోషం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు KVN రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రటరీ గోవిందు, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. రైతు చేపట్టిన పట్టుపురుగుల పెంపకాన్ని రైతు కమిషన్ బృందం పరిశీలించింది. మల్బార్ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయి, ఎంతకాలం నుండి ఈ సాగు చేస్తున్నారు అనే విషయాలను రైతు కమిషన్ బృందం రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఉపయోగిస్తున్న యంత్రాలను చూసి బృందం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పంటల సాగుపై ఈ గ్రామ రైతులు దృష్టి సారించి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని చెప్పారు. సంవత్సరం వరకు మక్కితే అంత ఆచారాన్ని కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ట్రైనీ IAS కరోలిన్ చింగ్తియాన్ నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు గణిత, ఇంగ్లీష్, EVS సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ ట్రైనీ కరోలిన్ చింగ్తియాన్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులకు గణిత, ఇంగ్లీష్, ఈవీఎస్ సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులచే బ్లాక్ బోర్డుపై గణిత సమస్యలిచ్చి అవి సాధించే విధంగా వారితోనే చేయించారు. ఇంగ్లీష్ పాఠాలను చదివించారు. చదువులో విద్యార్థులు బాగున్నారని ప్రశంసించారు. దీంతో పాటు పాఠశాలలో ఉన్న టాయిలెట్స్, కిచెన్ షెడ్ను పరిశీలించారు. విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్, తరగతి గదులు లేవని, ఉన్న తరగతి గదులు వర్షానికి లీకేజ్ అవుతున్నాయని, విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేవని ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ట్రైనీ ఐఏఎస్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ట్రైనీ ఐఏఎస్ నమోదు చేసుకున్నారు. అంతకుముందు ప్రాంగణంలో ఉన్న శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్ పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ వెంట కాంప్లెక్స్ హెచ్ఎం మల్లేష్, డిఎస్ఓ గంగా కిషన్, పాఠశాల సిబ్బంది ఉన్నారు. రైతాంగాల పోరాట స్ఫూర్తితో కేంద్రం మెడలు వంచుదామని ఏఐయుకేఎస్ పిలుపునిచ్చింది. రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ హెచ్చరించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల ప్రథమ మహాసభ మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘం జిల్లా అధ్యక్షుడు సారా సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానం ఆమోదించి అమరవీరులకు నివాళులర్పించారు. సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, స్వతంత్ర భారతదేశంలో ఆకలి తీర్చే అన్నదాతల ఆకలి కేకలు నేటి పాలకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతు పండించిన పంటల కొనుగోలుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయలేని స్థితిలో మొద్దు నిద్రలో నేటి పాలకులు ఉన్నారన్నారు. నాడు దిగుమతుల మీద ఆధారపడకుండా మన ఎగుమతులు మనం చేయాలని, స్వాతంత్ర పోరాటంలో మనమే తయారు చేసుకునే పోరాట తత్వాన్ని మన రైతాంగం అవలంబించింది. కానీ నేడు రైతును అవమానపరిచే స్థితికి నేటి పాలకులు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా నీట మునిగిన పంటలకు రైతు బీమా పథకం ఏమైందని ప్రభాకర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పెట్టుబడి సహాయం, రైతు పంటలకు మద్దతు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలని వారు డిమాండ్ చేశారు. మహాసభలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవారం తదితరులు పాల్గొన్నారు. నువ్వు నీ నిధుల్లో కూర్చుంటే కాదు, పోరాటం చేయాలి. పోరాటమే ఒక విజయాన్ని సాధించగలుగుతాము అనే విశ్వాసాన్ని కామ్రేడ్ దుడికోరయ్య పనిచేసే వాళ్ళే రాజ్యాన్ని ఏలాలి అని చెప్పిండు. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మట్టి మనుషుల్ని వజ్రాలుగా తీర్చిదిద్దింది, తెల్లనాట్లు చేసింది, తొలల్ని ఊరు నుంచి పారగొట్టింది. దాని చరిత్రలో, ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో మనం స్ఫూర్తి పొందడం అంటే వ్యక్తులతోనే, గుంపుతోని విప్లవ సాధన రాదు. అశేష ప్రజానీకం అందులో నిమగ్నమై మన రాజ్యాన్ని మనమే తెచ్చుకుందాం అని చెప్పేసి పోరాటాన్ని అందించిన, ఆ లక్ష్యాన్ని అందించిన మహాత్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా బూత్ స్థాయి కార్యకర్తలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. సమావేశానికి బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరి వెళ్లారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోదిరెస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి తరలి వెళ్లారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించగా భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన బూత్ స్థాయి కార్యకర్తలు బహిరంగ సభకు బయలుదేరారు. సందర్భంగా బోదిరెస్వామి మాట్లాడుతూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల బూతు స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తరలి వెళ్లారు.
ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ హైదరాబాద్ బయలుదేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. మండల కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో వివిధ గ్రామాల బూత్ స్థాయి కార్యకర్తలతో పార్టీ సమావేశానికి తరలి వెళ్లారు. జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెంజల్ అటవీశాఖ అధికారి కుతుబుద్దీన్ అన్నారు. వర్షాకాలంలో మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించాలని ఆయన సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని నర్సరీలో ఫారెస్ట్ అధికారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు చెట్ల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా అటవీశాఖ అధికారి కుతుబుద్దీన్ మాట్లాడుతూ రెంజల్ మండలంలోని 17 గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వన మహోత్సవంలో భాగంగా చెట్ల పెంపకంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 40 సెంటీమీటర్ల పొడవు వెడల్పుతో 1 ఫీట్ లోతు గుంత తవ్వి మొక్కలు నాటాలన్నారు. విద్యుత్ తీగల కింద మొక్కలు నాటవద్దని చెప్పారు. నర్సరీలో ఎదిగిన మొక్కలను జాగ్రత్తగా తరలించాలని, గుంతలు తవ్విన తర్వాతనే మొక్కలను నాటి నీరు పట్టాలని వెల్లడించారు. రోడ్లకు ఇరువైపులా పొలాల గట్లపైన ఇతర ఖాళీ స్థలాల్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం బొప్పాయి, అల్లనేరేడు, జామ, ఈత, ఖర్జూర, కానుగ, మైదాకు మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నాటిన మొక్కలకు తగినంత నీరు అందిస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహమ్మద్ రఫీ, ఏపీఓ రమణ, దేవి సింగ్, ఫారెస్ట్ అధికారులు గంగారెడ్డి, సాగర్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, రజనీ, రాణి, నవీన్, సాయిబాబా, యాదగిరి, నారాయణ, గోపి, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తిరుపతి రైలు ప్రయాణికులకు మరింత ఊరట లభించింది. కృష్ణా ఎక్స్ప్రెస్లో స్లీపర్ బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల బోగీల సంఖ్యలను మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఆదిలాబాద్ టు తిరుపతి మధ్య నిత్యం నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చాలా మంది ఈ రైలు ద్వారానే తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తారు. ఈ ట్రైన్లో ప్రస్తుతం స్లీపర్ బోగీలు 4, 3 టైర్ ఏసీ 4, సెకండ్ క్లాస్ చైర్ కార్ 10, జనరల్ సెకండ్ క్లాస్ 4 బోగీలున్నాయి. ఈ నెల 6 నుంచి 3 టైర్ ఏసీ బోగీల్లో 1, సెకండ్ క్లాస్ చైర్ కార్ బోగీల్లో 4 తగ్గించనున్నారు. దీంతో 3 టైర్ ఏసీ 3, సెకండ్ క్లాస్ చైర్ కార్ 6 బోగీలు అందుబాటులో ఉంటాయి. స్లీపర్ బోగీల సంఖ్య 4 నుంచి 8కి పెరగనుంది. సెప్టెంబర్ 1 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు 4కు తగ్గి స్లీపర్ బోగీల సంఖ్య 14కు పెరగనుంది. ఆదిలాబాద్ టు నాందేడ్ మధ్య నడిచే రైల్లో కూడా మార్పులు చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూమిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దేవస్థానానికి చెందిన భూమిలో 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. 6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేటాయించిన స్థలాన్ని రెడ్కో, డిఆర్డీఓ అధికారులు, దేవాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణుతో కలిసి సందర్శించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ను మహిళా సంఘాల ద్వారా ఆలయ భూమిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో విద్యుత్ అవసరాలు తీరుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నాడు ఉదయం నిజామాబాద్, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం నాడు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, భూమి సమస్యలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చులు అన్ని శాఖలపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్ష ఉంటుందని వివరించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటనను సద్వినియోగం చేసుకుని బాధితులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించవచ్చునని సూచించారు. బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు అత్యుత్తమ చికిత్స అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు.
యశోద వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు సర్కిల్ వద్ద నుండి వెళ్తున్న మహిళకు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మహిళ వద్దకు చేరుకొని సపరిచర్యలు చేశాడు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాన్ని కాపాడాడు. దీంతో మానవత్వాన్ని చాటుకున్న ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ ప్రసాద్లు అభినందించారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 17న పిలుపునిచ్చిన రైల్ రోకోకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను శుక్రవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. భీమ్గల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్రమ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుజ్జగింపులతో తిరిగి ఆయన సొంత గూటికి చేరారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనకు ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దోన్కాటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్, బాబాపూర్ మాజీ ఎంపీటీసీ సుర్జిల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ సొంత ఖర్చులతో కోటగిరి గ్రామానికి శీతల శవపేటిక అందజేశారు. సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బర్ల మధుకర్ అందిస్తున్న సేవలను అభినందించారు. రక్తదాన శిబిరాల ఏర్పాటు, విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ, వేసవికాలంలో చలివేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి కొనియాడారు. ఎవరైనా మరణించినట్లయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులకు కడసారి చూపు చూసుకునేందుకు శీతల శవపేటిక ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ అధ్యక్షులు అశోక్, కార్యదర్శి సాయిబాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు గంగారం సాయిలు, సాయిబాబు, విజయ్, గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో డాక్టర్ వీణా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశా కార్యకర్తలు ఇందిరా, కవిత, వినోద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను వేల్పూర్ మండల కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆ సంఘం సభ్యులు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య చిన్ననాటి నుంచి పోరాట పటిమ కలిగిన ధైర్యవంతుడని, దొరలు, భూస్వాములు, నవాబులు, బ్రిటిష్ వారి నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వచ్చేవారని అన్నారు. అణచివేత ధోరణి తీవ్రంగా వ్యతిరేకించి బాధిత జనాన్ని సమీకరించి దొరల గడీలను వణికించిన యోధుడని అభివర్ణించారు. భీమ్గల్ పట్టణానికి చెందిన గాడి ప్రవీణ్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 1998లో న్యాయవాద వృత్తి ప్రారంభించిన ఆయన కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హోదాలో రాజ్యాంగ సంబంధిత సివిల్, క్రిమినల్, రెవెన్యూ, లేబర్ క్లాజ్లకు సంబంధించిన పలు కేసుల్లో ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి డాక్టర్ గాడి జగన్మోహన్ రావు రిటైర్డ్ ప్రొఫెసర్ కాగా ఆయన చిన్నాన్న గాడి రాజేశ్వరరావు భీమ్గల్ సర్పంచ్గా పనిచేశారు. ఆయన చెల్లెలు గాడి శాలిని తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా పనిచేస్తున్నారు. గాడి ప్రవీణ్ కుమార్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికవడంపై భీమ్గల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మరియు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను టీపీసీసీ డెలిగేట్ మరియు నిర్మల్ జిల్లా పరిశీలకులు శేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి స్విమ్మింగ్ సీనియర్ నేషనల్లో బంగారు పతకం సాధించిన మిట్టపల్లి రిత్విక గురువారం నాడు హైదరాబాద్ బంజారా హిల్స్ నివాసంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా మిట్టపల్లి రిత్వికతో కవిత మాట్లాడారు. జాతీయ స్థాయి స్విమ్మింగ్ సీనియర్ నేషనల్లో బంగారు పతకం సాధించడం పట్ల అభినందించారు. అలాగే వరల్డ్ యూనివర్సిటీలో ఇండియా తరపున జర్మనీలో జూలై 14వ తేదీ నుంచి జరుగు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నందుకు రిత్వికను కవిత సన్మానించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నదే ఆ మాజీ సర్పంచ్ లక్ష్యం. నిత్యం తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల రాజారెడ్డి స్వచ్ఛ భారత్లో భాగంగా తన ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన మొక్కలతో రాలిపోయిన ఎండుటాకులు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మాజీ సర్పంచ్ చేస్తున్న కార్యక్రమాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర. జెండా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.